హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. నేను సంక్రాంతికి అయితే విలేజ్కి బయలుదేరానండి. మా వారు మమ్మల్ని డ్రాప్ చేసి రావడానికి వస్తున్నారు మాతో పాటు. ఇంకా పండగ కదా, బస్సెస్ ఫుల్ రష్ ఉందన్నమాట. ఇంకా బస్సెస్లో వెళ్ళడం అంటే నాకైతే చాలా ఇబ్బంది. అందులో చిన్నోడు ఉంటాడు, లగేజ్ ఉంటుంది. నాకైతే ఫస్ట్ నుంచి అయినా బస్సులో ఎక్కువ అలవాటు లేదనమాట. ఎప్పుడు మా వారే డ్రాప్ చేస్తారు, మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. మీ అందరూ విలేజ్కి వెళ్ళారా లేదనేది కామెంట్ చేయండి. అలాగే సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. సంక్రాంతి పండుగ విలేజ్లలో చాలా బాగా అవుతుంది కదండి. మన ఫ్రెండ్స్, అక్కలు, చెల్లెలు అందరూ వస్తూ ఉంటారు. సో ఇక్కడ భోగి రోజు అనమాట. భోగి రోజు అయితే ఈవినింగ్ పూట 6 o'clockకి మా వాడికి భోగి పళ్ళు పోద్దామనేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ టైం ఇప్పుడు మా చిన్నోడికి. ఇప్పుడు 3 years కాబట్టి ఈసారి పోస్తున్నాం. లాస్ట్ టైం 2 yearsలో పోయలేదన్నమాట. ఇలా బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు పోయాలి కదా, అందుకని ఇంకా ఫస్ట్ టైం అమ్మతో పోయిద్దామనేసి అయితే నేను విలేజ్కి వెళ్ళాను. లేదంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉండేదాన్ని. దానికోసం అయితే నేను నానబెట్టిన శనగలు, అక్షింతలు, కాయిన్స్, ఇంకా పువ్వుల రెక్కలు ఉంటాయి కదా అవి, ఇంకా రేగుపళ్ళు. మెయిన్గా అవే కదండి రేగుపళ్ళు. ఇంకా పండగనే ఏమో కానీ రేగుపళ్ళకైతే చాలా రేట్. అసలు 80 రూపీస్కి పావు కేజీ ఇచ్చారండి. సో విలేజ్లలో అయితే చెట్లకు చాలా దొరుకుతాయి కదండి. ఇంకా నేనైతే అవన్నీ సిటీ నుంచి తీసుకెళ్ళాను. ఇంకా మా వాడైతే రెడీగా కూర్చున్నాడు. బాగా అసలు చెప్పిన మాట బాగా విన్నాను అనమాట. ఎందుకంటే నార్మల్ టైంలో అసలు ఏదైనా చెప్తే ఫొటోస్ తీస్తాను, వీడియో తీస్తాను అన్న అంటే అస్సలు వాడు కోఆపరేట్ చేయడు. అలాంటి తర్వాత చాలా బాగా విన్నాడు. సో ఎందుకంటే లక్కీగా అప్పుడే నిద్రలోంచి లేసాడు. చాలా ఏడుస్తాడు కావచ్చు అనుకున్నాను నేనైతే. కానీ ఏం లేదండి, ఆ డ్రెస్కి ట్యాగ్ ఉంటాయి కదా, సో దాని దేశంలో పడి వాడు పట్టించుకోవట్లేదు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ నేనే పోయాలనేసి అమ్మ నన్ను స్టార్ట్ చేయమన్నది. సో అదే అనమాట, అందరం బొట్టు పెట్టుకుంటూ ఉన్నాము. కొందరికి ఇబ్బందిగా ఉంటుందనేసి వీడియోలో ఎవరిని ఎక్కువ చూపించలేదు. నేను అమ్మ మాత్రమే కనిపిస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఎందుకంటే వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా యూట్యూబ్లో అనేసరికి. సో అందుకని ఇంకా భోగి పళ్ళు పోస్తే పిల్లలకి దిష్టి అనేది పోతుందన్నమాట. సో నరదిష్టి అంటే చాలా డేంజర్ కదండి. అందులో పసిపిల్లలకి చాలా తగులుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా భోగిపళ్ళు పోస్తే పిల్లలకి దిష్టి దోషం అనేది పోతూ ఉంటుంది. సో రైట్ సైడ్ 3 times, లెఫ్ట్ సైడ్ 3 times ఇలా తిప్పి పోయాలన్నమాట. సో ఇంకా అవే పోస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, సో అది ప్రేరేపితం అవుతుంది అన్నమాట. సో ఆ రేగిపళ్ళు పడడం వల్ల పిల్లలకి చాలా బాగా జ్ఞానం వస్తుందన్నమాట. ఇంటెలిజెంట్గా తయారవుతూ ఉంటారు. సో తర్వాత అయితే ఇక్కడ దిష్టి తీసిన తర్వాత ఇంకా దీపాలు కూడా ఒక పాట పాడారు మా మమ్మీ. సో కాపీరైట్ వస్తుందని మేము పెట్టలేదు. సో ఆ ప్రోగ్రామ్ అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. అది ఈవినింగ్ చేసాము. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ మేము ఇంకా గర్జలు చేద్దామనేసి, అదే గజ్జికాయలు అంటారు కదా కొన్ని ప్లేసెస్లో. సో అదే చేస్తూ ఉన్నాము. వాటి కోసం నేను రవ్వనైతే నెయ్యిలో వేయిస్తూ ఉన్నాను అనమాట. సో చూస్తున్నారా, ఇలా ముద్దగా ఉండాలన్నమాట. అప్పుడు రవ్వకి నెయ్యి బాగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారా, ఒక 1/2 kg రవ్వ తీసుకున్నాను. ఒక 4 ఎండు కొబ్బరి ఇలా గ్రేట్ చేసి వేసాను. ఇంకా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రవ్వ అనేది గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను. 4 glasses వరకు అయ్యింది. ఇక్కడ వచ్చేసి 4 glasses షుగర్ వచ్చేసి నేను 3.5 తీసుకున్నాను. 4కి 4 వేస్తే షుగర్ ఎక్కువ అవుతుంది, స్వీట్నెస్. సో మైల్డ్గా ఉండాలి, ఎక్కువ వద్దు అనేసి నేను 3.5 వేసాను. సో చాలా బాగా సెట్ అయింది. సో ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారు భోగికి, సంక్రాంతికి, కనుమకి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. సో చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మేము లాస్ట్ టైం భోగి రోజు అయితే భక్షాలు చేసాము. ఈసారి ఇంకా గర్జలు చేసుకుందాం అనేసి అయితే ఇంకా మా మమ్మీ అడిగింది చెయ్యమని. సో అందుకని ఇలా చేశానన్నమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాటర్ ఎందుకు వేస్తున్నారు అనేసి. మనకి షుగర్ కొంచెం ఇట్లా క్రిస్టల్గా ఉంటుంది కదా, సో అందుకని అది కొంచెం మెల్ట్ అవ్వడానికి రవ్వలో కొద్దిగానే వాటర్ జస్ట్ ఇలా పట్టుకుంటే అలా తడి తగలాలి, అది అంతే అన్నమాట. ఎక్కువ పోయకూడదు. కొంచెం తడిదనం కోసం మాత్రమే, మాయిశ్చర్గా ఉంటే
అది మనకు షుగర్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. మనం తినేటప్పుడు ఇట్లా రాళ్ళు రాళ్ళుగా షుగర్ తగలదనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకోసం అనేసి కొంచెం అంటే కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇలా హ్యాండ్తో కలుపుకుంటేనే మంచిగా మొత్తం రవ్వ, ఎండు కొబ్బరి, ఇలాచి పౌడర్, షుగర్ వేసాం కదా, అదంతా మంచిగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా మనం కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి దీన్ని, ఎందుకంటే షుగర్ మంచిగా కలిసిపోతుంది అందులో. ఇంకా నెయ్యి కూడా వేసాం కదా, అవంతా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో మనం స్పూన్స్ కంటే ఇలా చేయబెట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటే కలుస్తాయి అన్నమాట ఒక్కొక్కటి. తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చి మిర్చి బజ్జీ కోసం మార్నింగ్ నానబెట్టేసాను పిండి. తర్వాత ఇదైతే పూరి పిండి, ఇది వచ్చేసి గర్జెల కోసం మైదా పిండి అనమాట. సో కొంచెం గట్టిగానే ఉండాలి మైదా వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మురుకుల కోసం మురుకుల పిండి కూడా తడిపేసి పెట్టాము. సో అన్ని పిండిలు తడిపేసి రెడీగా పెట్టుకున్నాం అనమాట. మార్నింగ్ పూట అని ఇవన్నీ పెట్టుకున్నాము. మార్నింగ్ కలిపేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి. సో మిర్చి బజ్జీలు లాస్ట్లో చేస్తాను అనమాట. ఇది ముందు రోజే చేశాను మేము వెళ్ళిన రోజే. ఇట్లా మురుకులు అనమాట, వైట్ బియ్యం పిండితో చేస్తారు ఇవి. సో చాలా బాగుంటుంది. సో ఇంకా అవి ఎక్కువగా తినరు కాబట్టి కొంచెమే చేసాము. ఇక్కడ వచ్చేసి అప్పాలన్నమాట. అవి ముందు రోజు చేసాము, ఎందుకంటే అన్నీ ఒకే రోజు అంటే కుదరవు. మా చిన్నోడు అస్సలు కోఆపరేట్ చేయడు. వాడు వచ్చి ప్రతిదీ గెలుగుతూ ఉంటాడు, లేదంటే సతాయిస్తుంటాడు. ఇక్కడ మా అమ్మ గర్జలు చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ గర్జలు స్టార్ట్ చేసింది. మేము వచ్చేసి బయట ఒక్కొక్కటిగా ఫ్రై చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అవి గాలికుంటే విచ్చిపోతాయి అన్నమాట ఎక్కువగా. సో అవి చేసిన ఎమ్మటి ఇలా చేస్తూ ఉన్నాము ఒక సైడ్. ఇంకొక సైడ్ అవి ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా మురుకులు కూడా ఒత్తేస్తూ ఉన్నామన్నమాట. సో టకటక అవ్వాలన్నమాట, ఎందుకంటే మా చిన్నోడు ఆ టైంలో పడుకున్నాడు ఆఫ్టర్నూన్, అందుకని. సో ఒక సైడ్ మురుకులు వేస్తున్నాను, ఇంకొక సైడ్ గజ్జలు కూడా ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాము ఆయిల్లో. మా అన్నయ్య, మా డాడీ కూడా హెల్ప్ చేశారు ఫ్రై చేసేటప్పుడు, మేమిద్దరమే కాబట్టి. ఇంకా అమ్మ గజ్జలు చేస్తుంది, నేను ఇంకా మురుకులు ఇట్లా ఒక పేపర్ పైన ఒత్తుతూ ఉన్నాను అనమాట. వీళ్ళు వచ్చేసి ఫ్రై చేస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం మా అన్నయ్య మాకు బాగా ఇట్లా హెల్ప్ చేశారు ఫ్రై చేయడంలో. ఆయిల్లో వేసే పని మా అన్నయ్య చేశారనమాట. ఇంకా తర్వాత లాస్ట్కి వచ్చేసి మా మమ్మీకి, మా డాడీకి మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం. సో అందుకని లాస్ట్లో అయితే వేసి ఇచ్చాను వాళ్ళకి. సో ఇలా కట్టెల పొయ్యి పైన విలేజ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం హైదరాబాద్లో గ్యాసెస్ పైన చేస్తే అంత టేస్ట్ అస్సలు అనిపించదు. విలేజ్ వాతావరణానికి మనం ఇలా కట్టెల పొయ్యి పెట్టి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే స్లోగా కుక్ అవుతుంది, ఈవెన్గా అవుతుంది అనమాట. సో గ్యాస్ అయితే స్పీడ్గా వస్తుంది, అంత బాగా అనిపించదు. సో విలేజ్లో ఇది ఒక ఫెసిలిటీ అనమాట. చూస్తున్నారా, ఇక్కడైతే మురుకులు చేసాము, ఇంకా అలాగ వచ్చేసి ఇంకా గర్జలు అనమాట ఇవన్నీ. సో సూపర్గా వచ్చేసాయి. మురుకులు వచ్చేసి బియ్యం పిండి పుట్నాల పప్పుతో చేసాము, ఇక్కడ గరిజలు వచ్చేసి రవ్వతో చేసామని చెప్పాను కదా. ఇలా చూస్తున్నారా, ఇక్కడ రౌండ్ షేప్లో కూడా చేసింది మమ్మీ. ఇంకా కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో స్టఫ్ చేసి రౌండ్గా కట్ చేస్తారనమాట ఇది. సో అలాంటి ఒక 3 చేసింది. సో ఎందుకంటే లాస్ట్లో పిండి ఎక్కువ మిగిలి ఉండే అనమాట, అందుకని ఇలా అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మిర్చి బజ్జీలు చేశాను లాస్ట్లో, అదే చూపిస్తున్నాను. సో ఫైనల్గా మా పిండి వంటలు అయ్యేసరికి 5 o'clock అయ్యింది. 5 o'clock తర్వాత 6 o'clockకి మా చిన్నోడికి భోగిపల్లి పోసాము. ఇవి వచ్చేసి పూరీలు.